బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అతను సీఐ నిజానికి చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, కానీ అడ్డగోలుగా ప్రవర్తించాడు. చెవులతో వినలేని బూతులు మాట్లాడాడు. అంతేకాదు, చంపేస్తా అంటూ బెదిరింపులకు గురిచేశాడు. నువ్వు ఎక్కడున్నావో చెప్పరా అంటూ తేలిగ్గా మాట్లాడాడు. ఇదంతా గుంటూరు జిల్లా తాళ్లూరు సీఐ మాతంగి శ్రీనివాస్ చేసిన నిర్వాకం. కథ ఇంతటితో ఆకలేదు. కొందరు వ్యక్తులు గుంటూరులోని అరుణ్ బాబు ఇంటిపై దాడికి తెగపడ్డారు. మాస్కులతో వచ్చి అరుణ్ కారుపై దాడి చేశారు. ఎవడ్రా ఇక్కడ అరుణ్ అంటూ ఎంక్వైరీ చేశారు. ఏంటిరా మా శ్రీను అన్న గురించి ఏదో మాట్లాడుతున్నావంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇన్పురాడ్లు మారణాయుధాలతో కలిసి దాడికి యత్నించారు. డోర్ను తన్నిపోయారు. డోర్ తెరిచి ఉంటే చంపేసిపోయేంత పనిచేసే ఉండేవాళ్లు. వచ్చిన రౌడీ ముక్కలు ప్రవర్తించిన తీరు చూస్తే సీఐ మాతంగి శ్రీనివాసరావే పంపించాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాళ్లూరు స్టేషన్ సీఐ మాతంగి శ్రీనివాసరావు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రౌడీ మూకలతో కలిసి చంపేంత పని చేస్తారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు అరుణ్ బాబుపై దాడి యత్నానికి జర్నలిస్టు సంఘాలు ఖండిస్తున్నాయి. తెలుగు జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు ఈశ్వర్ చౌదరి ఖండించారు. సంఘ విద్రోహ శక్తులను పెంచి పోషిస్తున్న సీఐ శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నువ్వు మగోడవైతే నువ్వు రాసిన నిజమైతే నిరూపించు. నువ్వు మగోడవైతే గుంటూరులో ఉండి మాట్లాడు. సారీ. హలో 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 గుంటూరు జిల్లాలో కొందరు పోలీసుల తీరుపై బీఆర్కే న్యూస్ ప్రతినిధి అరుణ్ బాబు ఒక ఆర్టికల్ రాశారు. అందులో ఏ అధికారి పేరు మెన్షన్ చేయలేదు. పోలీసులు ఇలా చేయడం సరికాదు, తీరు మార్చుకోవాలి అనేది ఒక ఆర్టికల్ సారాంశం. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్లుగా సీఐ మాతంగి శ్రీనివాసరావు రెచ్చిపోయారు. అడ్డగోలుగా మాట్లాడాడు. థర్డ్ క్లాస్ క్రిమినల్ కూడా మాట్లాడలేని మాటలతో విరుచుకుపడ్డాడు. ఒక వాట్సాప్ గ్రూప్ లో బీఆర్కే న్యూస్ ప్రతినిధి అరుణ్ బాబును తాళ్లూరు సీఐ మాతంగి శ్రీనివాసరావు తీవ్రంగా దుర్భాషలాడారు. గ్రూప్ లో అంతమంది సభ్యులున్నారని తెలిసి కూడా నీచంగా మాట్లాడాడు. ఒక పోలీస్ అధికారి హోదాలో ఉండి కూడా ఇంత దారుణంగా మాట్లాడతారా అని సహచర పోలీసులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి, ప్రజలకు భద్రత కల్పించాల్సిన ఒక సీఐ బెదిరింపులు చేయడం, దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? గుంటూరు జిల్లాలో కాకి చొక్కా తన ఒంటి మీద ఉందని ఒక సీఐ బరి తెగించి రెచ్చిపోయి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వ్యవహారం ఇప్పుడు బీఆర్కే న్యూస్ వెలుగులోకి తీసుకొస్తున్న పరిస్థితి. సీనియర్ జర్నలిస్ట్ అరుణ్ కుమార్ ఇంటిపై రౌడీ మోకరులతో ఆ సీఐ దాడి చేయించి విచక్షణారహితంగా దాడి చేసి బండబూతులు తిడుతున్నటువంటి వ్యవహారాన్ని ఇప్పుడు బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒక ఆర్టికల్ రాసిన జర్నలిస్ట్ కి ఒకవేళ ఆర్టికల్ రాసిన జర్నలిస్ట్ తప్పు చేస్తే చట్టపరంగా చర్య తీసుకోవాలి.
కోర్టు ద్వారా వెళ్ళాలి, నోటీస్ ఇవ్వాలి, అతనికి నిజంగా తప్పు చేసి ఉంటే కోర్టు ద్వారా శిక్షించాలి. ఆ చట్టం మొత్తం తన చేతిలోకి తీసుకొని ఇష్టానుసారంగా ఒక రౌడీ మోకలు ఏ మాదిరిగా అయితే బిహేవ్ చేస్తారో, చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి సిఐ పొజిషన్ లో ఉన్నటువంటి మాతంగి శ్రీనివాసరావు ఇప్పుడు తుళ్ళూరు స్టేషన్ కి ఆయన సిఐగా కూడా కొనసాగుతూ ఉన్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు విస్తుపోయే విధంగా, యావత్ పోలీసు ప్రపంచమే దడుచుకునే విధంగా, జర్నలిస్ట్ సంఘాలన్నిటినీ కించపరిచే విధంగా జర్నలిస్ట్ మీద చేసినటువంటి దాడి ఈ రోజు అత్యంత నీచంగా మనం పరిగణించాలి. ఈ రోజు ఒక చీకటి ప్రపంచంగా, చీకటి రోజుగా మనం తెలుగు జర్నలిస్ట్ ఫోరం తరపున మేము ప్రకటించబోతున్నాం. ఖచ్చితంగా ఈ రోజు ఒక చీకటి దినంగా ఈ రోజు జర్నలిస్టులందరూ కూడా జరుపుకోవాలని కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం తరపున నేను పిలుపునిస్తున్నాను. ఎందుకంటే ప్రజలకు ల్యాండ్ ఆర్డర్ విషయంలో ఒక రక్షకుడిగా, ప్రజా శ్రేయస్సు కోరే విధంగా ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ మాతంగి శ్రీనివాసరావు బరి తెగించి తానే ఒక రౌడీగా ప్రవర్తించినటువంటి వ్యవహారం ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ ఒక ఆర్టికల్ రాసినందుకు ఇంత దారుణంగా కక్షగట్టి ఆ జర్నలిస్ట్ ఇంటి మీదకి వెళ్ళి మోకలను పంపించి నీ అంతు చూస్తాను, నువ్వు ఎవడ్రా అంటూ కొన్ని మాటలు మీకు చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే చదువుకున్న సంస్కారం అటు బీఆర్కే న్యూస్ కానీ, బీఆర్కే న్యూస్ లో పనిచేస్తున్న జర్నలిస్టులకు కానీ సంస్కారం ఉంది కాబట్టే ఆ పదాలను ఇప్పుడు మనం చూపించలేకపోతున్నాం. అత్యంత దారుణమైన వాడుక భాషలో వాడకూడని పదజాలంతో మాట్లాడినటువంటి సిఐ వాయిస్ ని సంస్కారం ఉంది కాబట్టే ఈ రోజు వాటిని వినిపించకుండా కేవలం బీప్ సౌండ్ వేసి వాటిని టెలికాస్ట్ చేసే ప్రయత్నం బీఆర్కే న్యూస్ చేస్తుంది. కానీ అతను మాట్లాడిన మాటలు వాడుక భాషలో ఉపయోగించకూడనివి, అత్యంత బండబూతులతో కూడినటువంటి పదజాలంతో బీఆర్కే న్యూస్ క్రైమ్ బ్యూరో చీఫ్, క్రైమ్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి అరుణ్ కుమార్ పై అత్యంత దారుణంగా, కిరాతకంగా మాట్లాడినటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా బీఆర్కే న్యూస్ చేతిలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా గుంటూరు జిల్లా ఎస్పీతో పాటు ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయానికి కూడా బీఆర్కే న్యూస్ ప్రతినిధులు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అతను ఒక సిఐ హోదాలో ఉంటూ సహనం కోల్పోయి విచక్షణారహితంగా ఆయన కార్యక్రమాలు చేపడుతున్నారు. మనం బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద విజువల్స్ చూస్తున్నాం. కొంతమంది లిఫ్ట్ లో వచ్చినటువంటి రౌడీ మొక్కలు ముఖానికి మాస్క్ పెట్టుకొని, ముఖం మొత్తం మూసేసుకొని, గుడ్డలు కట్టుకొని ఇంటి మీదకి వచ్చి కాళ్ళతో ఆ గ్రిల్స్ మొత్తం తన్నేసి, ఆ గ్రిల్ కి లోపల పక్క తాళం ఉంది కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితి. ఒకవేళ ఆ గ్రిల్ కనుక తాళం లేకపోతే వాళ్ళు తీసుకొచ్చినటువంటి మారణాయుధాలు, రాడ్డులు కావచ్చు, మారణాయుధాలు కావచ్చు, వాటితో బీఆర్కే ప్రతినిధిని హతమార్చే విధంగా, హత్య చేసే విధంగా వాళ్ళు ముందుకెళ్లే వాళ్ళేమో అన్న ఆలోచనలు సర్వత్రా కూడా వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ఆ స్క్రీన్ మీద మనం విజువల్స్ కూడా చూస్తున్నాము. ఒక్కసారిగా ఆ గ్రిల్స్ కి తాళం లేకపోతే ఆ రౌడీ మోకలు లోపలికి వచ్చి ఆ మారణాయుధాలతో బీఆర్కే న్యూస్ బీఆర్కే న్యూస్ ప్రతినిధి అరుణ్ కుమార్ పై హత్యాయత్నం కూడా చేసేవాళ్ళేమో అన్న పరిస్థితి, భయానకరమైన వాతావరణాన్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. అంత ధైర్యంగా రాజధాని ప్రాంతం గుంటూరు జిల్లా అంటే అటు విజయవాడ ఇటు గుంటూరు రెండు మధ్యలో రాజధాని అమరావతి ఉంది. అమరావతి రాజధానిలోనే ల్యాండ్ ఆర్డర్ లేకపోతే ఇంకెక్కడున్నట్టు ల్యాండ్ ఆర్డరు? మరి పోలీసు ల్యాండ్ ఆర్డర్ని కాపాడాల్సినటువంటి పోలీసు సిఐ శ్రీనివాసే రౌడీ మోకల్ని ఇంటి మీదకి పంపించి హత్య చేయమని పంపించాడా, బెదిరించమని పంపించాడా అనేది ఇన్వెస్టిగేషన్ లో బయటపడాలి. పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికైనా స్పందించాలి. స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో బీఆర్కే న్యూస్ ప్రతినిధులు ఫిర్యాదు కూడా చేయటం జరిగింది. పోలీసు వైపు కొమ్ము కాస్తారా మిగతా పోలీసులు? రౌడీ మోకలకు సపోర్ట్ చేసిన పోలీసుకి కొమ్ము కాస్తారా, చట్టపరంగా వ్యవహరిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక వార్త తప్పు రాస్తే చట్టపరంగా చర్య తీసుకోవాలి. చేతిలో తీసుకొని ఇష్టానుసారంగా రౌడీ మోకలతో విచక్షణారహితంగా దాడులు చేస్తూ ఇంటి ముందున్నటువంటి కారు మొత్తాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేసి భయభ్రాంతులకు గురి చేసినటువంటి సిఐ మాతంగి శ్రీనివాసరావుపై కఠిన చర్యలు తీసుకోవాలి. వెంటనే 24 గంటల్లో సస్పెండ్ చేయాలంటూ కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం తరపున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే జర్నలిస్టులు తమ అభిప్రాయం వ్యక్తం చేయకూడదా? అసలు మన ప్రతినిధి రాసిన కథనంపై సిఐ అంతగా ఫైర్ అవ్వాల్సిన అంశం ఏముంది అంటారు?
గుంటూరు జిల్లాలో పోలీసులు చేస్తున్నటువంటి వ్యవహారాలు, పోలీసులు చేస్తున్నటువంటి సివిల్ సెటిల్మెంట్లు, పోలీసులు చేస్తున్నటువంటి చీకటి ఒప్పందాలు, వీటికి సంబంధించినటువంటి ఒక కథనాన్ని బీఆర్కే న్యూస్ ప్రతినిధి టెలికాస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ దాంట్లో తప్పుంటే చట్టపరంగా చర్య తీసుకోవాలి. పోలీసులైనా, లాయర్లైనా, ఆఖరికి ఇంకా ప్రజాస్వామ్యంలో కీలకమైన వ్యక్తులు, ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులైనా సరే చట్టపరంగానే చర్య తీసుకోవాలి. చట్టానికి ఎవరు అతీతులు కాదు. చట్టాన్ని చేతిలో తీసుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటే వాళ్ళకి ధైర్యం ఏంటి అనేది మనకు తెలియాలి. వెనకాల ఎవరున్నారు, వచ్చినటువంటి రౌడీ మూకలు, గోండా మూకలు వెనకాల ఉన్నది ఎవరు, ఆ పోలీసు ఉన్నతాధికారి ఎవరు, ఆ పోలీసు సిఐ చేయించాడా, పోలీసు ఉన్నతాధికారులు ఇంకెవరన్నా ఉన్నారా అనేది లోతైన దర్యాప్తు జరగాలి. ఎందుకంటే ఒక సిఐ ఎంత బరి తెగించాడంటే ఆ సిఐ వెనకాల కూడా ఇంకొక పోలీసు ఉన్నతాధికారి దన్ను ఉంది అనే అనుమానాలు కూడా మనకు అందుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ పోలీసు వెనక ఉన్న ఉన్నతాధికారి ఎవరు అనే దాని మీద అయితే దర్యాప్తు చేపట్టాలి. దాంతో పాటుగా ఇంత దారుణానికి ఒడిగట్టిన, ఇంత భీకర వాతావరణాన్ని సృష్టించిన మాతంగి శ్రీనివాసరావుపై 24 గంటల్లో చర్య తీసుకోవాలని తెలుగు జర్నలిస్ట్ ఫోరం కూడా డిమాండ్ చేస్తుంది. అయితే ఈశ్వర్ చెప్పండి, అరుణ్ బాబు ఇంటిపై దాడి చేసిన వారికి ఏమైనా చర్యలు తీసుకున్నారా వారిపైన? అరుణ్ బాబు ఎవరైతే బీఆర్కే న్యూస్ క్రైమ్ బ్యూరో చీఫ్ గా ఉన్నటువంటి అరుణ్ బాబు ఇంటిపై దాడి జరిగింది అర్ధరాత్రి సమయంలో. ఆ అర్ధరాత్రి సమయంలో దాడి చేశారు కాబట్టి వెంటనే పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. స్థానిక పోలీసులు కూడా వచ్చి మొత్తం విచారించుకున్నారు. మనం ఇచ్చినటువంటి డేటా మొత్తాన్ని కూడా వాళ్ళు తీసుకున్నారు. చూడాలి పోలీసులు కేసు కడతారా లేకపోతే పోలీసులకి కొమ్ము కాస్తారా అన్న రెండే విషయాలు ఉంటాయి దీంట్లో. ఎక్కడైతే క్రైమ్ జరిగిందో ఆ క్రైమ్ సీన్ మొత్తాన్ని కూడా స్థానిక పోలీసులు వచ్చి వెరిఫై చేశారు. వాళ్ళు ఖచ్చితంగా నీతి నిజాయితీగా ఉద్యోగం చేసి ఉంటే కేసు కట్టాలి. లేదు మన పోలీసు ఉన్నతాధికారులు దీంట్లో ఉన్నారు, పోలీస్ సిఐ మాతంగి శ్రీనివాసరావు ఉన్నాడు కాబట్టి ఆయనకి మనం సపోర్ట్ చేద్దాము అనే ఆలోచనలోకి వెళ్తే కేసును పక్కన పెట్టవచ్చు. కేసును ఒకవేళ పోలీసులు పక్కన పెట్టినా ప్రైవేట్ కేసేసి చట్టపరంగా కోర్టులకు వెళ్లి జడ్జిల ద్వారా జడ్జి ఇచ్చే నిర్ణయం ద్వారా న్యాయం గెలిచే విధంగా బీఆర్కే న్యూస్ అయితే ప్రసక్తే లేదు. ఒక పక్క బీఆర్కే న్యూస్, మరో పక్క తెలుగు జర్నలిస్ట్ ఫోరం రెండూ కూడా ఆ సిఐని సస్పెండ్ చేసే వరకు కూడా ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే చట్టాన్ని తమ చేతిలో తీసుకొని ఇష్టానుసారంగా చేస్తున్నారంటే ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్నటువంటి మీడియా విభాగాన్ని ఏ విధంగా తొక్కాలని చూస్తున్నారో పోలీసు విభాగం దాన్ని ఖచ్చితంగా తెలుగు జర్నలిస్ట్ ఫోరం కూడా వ్యతిరేకిస్తుంది. సమాజంలో మీడియా పాత్ర చాలా కీలకంగా ఉంది. మీడియా లేకపోతే ఎన్నో దౌర్జన్యాలు బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఈ రోజు మీడియా సంస్థ ఒక మీడియా ప్రతినిధిపై దాడి జరిగితేనే దిక్కులేని పరిస్థితి అయితే రేపు సామాన్యుడి పరిస్థితి ఏంటి, సామాన్యుని ఏ విధంగా పోలీసులు ట్రీట్ చేస్తున్నారనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈశ్వర్ చెప్పండి, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఈ ఉన్నతాధికారులే ఇలా చేస్తే వీళ్ళపై ఎవరు చర్యలు తీసుకోవాలి? ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి గుంటూరు జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్ కి బాస్, ఆ పోలీస్ స్టేషన్ కి నేనే డాన్, నేనే కింగ్, నేను చెప్పిందే వేదం అంటూ ఉన్నటువంటి మాతంగి శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో అతని మీద ఉన్నతాధికారి ఎవరు ఉంటారు? గుంటూరు జిల్లా ఎస్పీ. గుంటూరు జిల్లా ఎస్పీకి కూడా మనం పక్కా ఎవిడెన్స్ తో ఆధారాలతో ఫిర్యాదు చేయబోతున్నాము. అక్కడ న్యాయం జరగకపోతే ఆంధ్రప్రదేశ్ డీజీపీ వరకు కూడా వెళ్లి అక్కడ కూడా ఫిర్యాదు చేసే ప్రయత్నం బీఆర్కే న్యూస్ ప్రతినిధులు చేస్తున్నారు, తెలుగు జర్నలిస్ట్ ఫోరం ప్రతినిధులు కూడా చేస్తున్నారు. ఒకవేళ పోలీస్ విభాగంలో మనకు న్యాయం జరగకపోతే చట్టపరంగా న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించడానికి వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కూడా తెలియజేస్తున్నారు. మిగతా పోలీస్ స్టేషన్ లో పనిచేసే వాళ్ళు మిగతా పోలీసులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? ఖచ్చితంగా దీని వెనకాల ఉన్నటువంటి సిఐ మాతంగి శ్రీనివాసరావు ఏ స్టేషన్ లో పనిచేస్తున్నాడు అనేది అందరికీ తెలుసు. అతనే దగ్గరుండి బీఆర్కే ప్రతినిధికి ఫోన్ చేసి నీ అంతు చూస్తాను, నువ్వెవర్రా, నువ్వు మగోడు అయితే ముందుకురా, నువ్వు గుంటూరులో ఉండని కూడా సవాలు విసురుతున్నాడు. ఆ ఆడియో టేప్ ను కూడా బీఆర్కే న్యూస్ బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా వార్తను టెలికాస్ట్ చేశాము. దాని తర్వాత రౌడీ మూకలను పంపించడం, ఆ తర్వాత వాట్సాప్ చాట్ లో ఏదైతే పోలీసుల మీద వార్తా కథనాన్ని ప్రసారం చేశామో దానికి ఏదన్నా సమాధానం చెప్పాలంటే ఒక నోటీస్ ఇస్తే మనం వెళ్ళి దానికి వివరణ ఇస్తాము. అది కాకుండా వాట్సాప్ గ్రూప్ లో నీ అంతు చూస్తామని వాడుక భాషలో ఉపయోగించని పదాలతో బండబూతులు తిట్టడం, ఇదంతా కూడా
ఆయన చేసిన మొదటి మిస్టేక్. రెండో మిస్టేక్ ఏంటంటే ఫోన్ చేసి బెదిరించడం. అతను ఒక సిఐ హోదాలో ఉన్నాడని మరిచి ఇష్టానుసారంగా బండబూతులు తిట్టడం రెండో తప్పు. మూడో తప్పు ఏంటంటే రౌడీ మూకలను ఇంటి మీదకి పంపించడం. ఇంటి మీదకి పంపించి బీఆర్కే ప్రతినిధి హత్య చేయడానికి కుట్ర చేయటం. ఆ రౌడీ మూకలకి ఎంత సుపారీ ఇచ్చాడు, ఎంత డబ్బులు ఇచ్చాడు, ఎప్పుడు హత్య చేయాలని చెప్పాడు, ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ లో బయటకు వస్తుంది. ఒక రిపోర్టర్ పై కక్ష సాధింపు చేస్తూనే రౌడీ మూకలను పంపించి ఆ రౌడీ మూకలకి డబ్బులు ఇచ్చాడా, లేకపోతే ఆయన స్టేషన్ లో ఉన్నటువంటి కొంతమంది రౌడీ షీటర్లో ఆయన స్టేషన్ కి సంబంధించినటువంటి కేసు నమోదైనటువంటి రౌడీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి నాకు ఇబ్బందికర వాతావరణం ఉంది, నా మీద ఒక రిపోర్టర్ కోపంగా ఉన్నాడు, ఆ రిపోర్టర్ మీద వెళ్ళి మీరు దాడి చేయండి, మిమ్మల్ని ఈ కేసు నుంచి తప్పిస్తానని ఏమన్నా కుట్ర చేశాడో, దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ మొత్తం కూడా విచారణలో బయటపడే అవకాశం అయితే ఉంది. అయితే నిజంగా విజువల్స్ చూస్తే మాత్రం హత్యాయత్నం చేసేందుకే ముసుగులతో వచ్చినట్లుగా ఉంది. అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా ఆయన మీద ఇమీడియట్ గా హత్యా ప్రయత్నం కింద కేసు నమోదు చేయాలి. ఎవరైతే సిఐ మాతంగి శ్రీనివాసరావు ఉన్నాడో అతని మీద ఇమీడియట్ గా హత్యా ప్రయత్నం కేసు నమోదు చేయాలి. చేయకపోతే తెలుగు జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉంటుందని కూడా కాసేపటి క్రితమే తెలుగు జర్నలిస్ట్ ఫోరం తరఫున నేను ఏదైతే పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జర్నలిస్ట్ సంఘాలు కూడా దీన్ని తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో జర్నలిస్టుల మీద దాడులను చేస్తే సహించేది లేదని ఇప్పటికే జర్నలిస్టు సంఘాల నేతలు కూడా హెచ్చరికలు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా జర్నలిస్టుల మీద దాడులు జరగకుండా ఉండాలంటే జర్నలిస్టులందరూ కూడా ఇటువంటి అధికారులపై కఠినమైన చర్యలు తీసుకునే వరకు కూడా ఉద్యమంగా చేయాలంటూ కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం కాసేపటి క్రితమే పిలుపునిచ్చింది. తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులందరూ కూడా ఆయా జిల్లాల్లో ఉన్న ఎస్పీలందరూ కూడా వినతి పత్రాలు ఇవ్వడానికి కూడా రంగం సిద్ధం చేశారు. ముఖ్యంగా గుంటూరు జిల్లా ఎస్పీ స్పందించాల్సి ఉంటుంది. ఆయన పరిధిలోనే ఇంత దారుణమైన ఘటన జరిగింది. ఇటువంటి ఆధునిక సమాజంలో ఒక పక్క సీసీ కెమెరాలు ఉంటాయని తెలుసు, ఎక్కడ ఏం జరిగినా సమాజం మొత్తం కూడా అలర్ట్ గా ఉంటున్నటువంటి తరుణంలో ఇటువంటి తరుణంలో కూడా సిఐ బరి తెగించి ఒక రిపోర్టర్ ఇంటి మీదకి దాడి చేయడానికి వెళ్ళాడంటే ఎంత బరి తెగించాడనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే చెప్పండి, సిఐ మాతంగి శ్రీనివాసరావు ఇంత కోపంతో ప్రవర్తించడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? ఖచ్చితంగా బీఆర్కే న్యూస్ ప్రతినిధి రాస్తున్నటువంటి వార్తలు, బీఆర్కే న్యూస్ లో వచ్చినటువంటి వార్తా కథనాల్లో అతనికి ఏదన్నా అభ్యంతరకరం ఉంటే చట్టపరంగా నోటీసులు ఇవ్వాలి, చట్టపరంగా చర్య తీసుకోవాలి. అలా కాకుండా వ్యక్తిగత దాడులు చేస్తున్నటువంటి పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో అతని మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సిఐ వెనకాల ఎవరు ఉన్నారు, ఆ సిఐ వెనకాల ఉన్నటువంటి ఉన్నతాధికారి ఎవరు, ఆ ఉన్నతాధికారి ప్రోద్బలంతో ఈ సిఐ రెచ్చిపోయాడనేది మన దగ్గర ఉన్నటువంటి ప్రాథమికమైన సమాచారం. ఆ సిఐకి ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నతాధికారి సపోర్ట్ ఉందో ఆ పోలీసు ఉన్నతాధికారి ఈ సిఐ ఫోన్ రికార్డు ఏదైతే ఫోన్ కాల్స్ పూర్తి స్థాయి డేటాని కనుక తీయగలిగితే ఏం చేశారు, ఎవరెవరు కుట్ర పన్నారు అనేది కూడా బయటపడే అవకాశం ఉంది. దాంతో పాటుగా బీఆర్కే ప్రతినిధి చేసినటువంటి వార్తా కథనాలు కావచ్చు, ఆయన రాసినటువంటి ఆర్టికల్స్ కావచ్చు, వాటన్నిటిని ఇమీడియట్ గా తీసేయాలని గత కొంతకాలంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వివిధ రకాల ప్రెజర్స్ కూడా వస్తున్నాయనేది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఎందుకు అంత దౌర్జన్యం చేసి ఆర్టికల్స్ తొలగించాలని భయపడుతున్న తరుణం ఎందుకు వస్తుంది? రాష్ట్రంలో ఉన్న సిఐలందరికీ లేని బెరుకు ఈ ఒక్క సిఐకే ఎందుకుంది? రాష్ట్రంలో లేని పోలీస్ అధికారులకు లేని భయం ఆ పోలీస్ అధికారికి మాత్రమే ఎందుకు వస్తుంది? ఒక్క జర్నలిస్ట్ మీద ఈ సిఐ మాత్రమే ఎందుకు ఇంత దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడు, ఆయనకి ఎందుకు ఇంత కండకావరం అనేది జర్నలిస్టులందరూ కూడా చర్చించుకుంటున్నారు. జర్నలిస్ట్ సంఘాలు కూడా దీన్ని చాలా సీరియస్ గా ఖండిస్తున్నాయి. రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇటువంటి దాడులకు పాల్పడుతున్న పోలీసు రౌడీ మూకలు ఎవరైతే ఉన్నారో, పోలీస్ పేరు చెప్పి రౌడీలతో కుమ్మక్కైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలుగు జర్నలిస్ట్ ఫోరం కూడా డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా తప్పు చేసి ఉంటే బీఆర్కే ప్రతినిధి ఒకవేళ తప్పు చేసి ఉంటే
చట్టపరంగానే చర్య తీసుకోవాలి. వ్యక్తిగతంగా వ్యక్తుల మీద దాడులు చేసే అధికారం వాళ్ళకి లేదు. రాజ్యాంగం మనకిచ్చిన హక్కులను కాలరాస్తూ, జర్నలిస్టుల హక్కులను కాలరాస్తూ, జర్నలిస్టులు ఒక వార్త రాస్తే బెదిరించడం, ఆ జర్నలిస్టుల మీద కేసులు కట్టడం, ఆ జర్నలిస్టుకి స్వేచ్ఛ లేనప్పుడు స్వచ్ఛమైన వార్త ఏ విధంగా బయటకు వస్తుంది? స్వచ్ఛమైన వార్తలు రాసే జర్నలిస్టులను కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే ఆకాశం మీద ఉమ్మేస్తే వాళ్ళ ముఖం మీదే పడిద్దని తెలుగు జర్నలిస్టు ఫోరం క్లియర్ గా తెలియజేస్తుంది. రాబోయే రోజుల్లో కూడా జర్నలిస్టుల మీద దాడులు జరిగితే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరూ కూడా ఖచ్చితంగా దీని మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు జరిగిన దాడిని చీకటి దినంగా గుర్తిస్తూ ఈ రోజు యావత్ జర్నలిస్ట్ లోకం మొత్తం కూడా ఒక పోరాట యోధుల్లాగా అన్ని జిల్లాల్లో, ఆ జిల్లాల్లో ఉన్నటువంటి ఎస్పీలకు కూడా వినతి పత్రం ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చూస్తున్నాం. చట్టానికి లోబడి, చట్టానికి అనుగుణంగా, చట్టానికి వ్యతిరేకంగా కాకుండా జర్నలిస్టులు కాబట్టి మేమందరం కూడా న్యాయబద్ధంగా పోరాటం చేయడానికే సిద్ధపడుతున్నాం. న్యాయస్థానం ద్వారానే ఇటువంటి పోలీసులకు బుద్ధి చెప్పాలని జర్నలిస్టులందరూ కూడా చర్చించుకుంటున్నారంటే ఒక సిఐ హోదాలో ఉండి ప్రజలకు లాండ్ ఆర్డర్ ని చక్కగా చూసుకోవాల్సిన సిఐ ఈ స్థాయిలో బరి తెగించాడు కాబట్టి అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఈశ్వర్.